అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. తప్పు చేస్తే తాట తీస్తాం, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోం అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగిందనమాట. అటువంటి వాళ్ళు రాష్ట్రం విడిచిపోవాల్సిందే. సైబర్ నేరాలను కూడా అదుపు చేస్తాం. త్వరలోనే 26 సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. ఓకే, ఇది వెరీ వెరీ గుడ్ డెసిషన్. చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే ఊరుకో అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఏమైనా రాజకీయాల ముసుగులో ఏమైనా చేశారేమో నాకు అంతగా తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. అయితే ఈయనకి ఇప్పుడు మన కొడాలి నాని గారు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓకేనా, ఈయన చెప్తుంది మంచి మాటే. ఒకసారి కొడాలి నాని గారు ఏమేం ప్రశ్నలు సంధిస్తున్నారో ఒకసారి వినండి. సార్ మాట్లాడండి సార్. ఇంకా పైన చెబుతాడు మక్కలు ఇరకొడతా. ఎవడు మక్కలు ఇరకొడతాడు? కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ ని మక్కలు ఇరకొట్టాడు. నువ్వేం చేసావు? ఎమ్మెల్యే మక్కలు ఇరకొట్టావా? వెస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు 2 చోట్ల కూడా. నువ్వేం చేసావు? 2 ఎమ్మెల్యేలు మక్కలు ఇరకొట్టావా? ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరి తెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, నాయకులను చంపుతున్నారు. వీళ్ళ మక్కలు ఎరకొట్టావా? వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా? నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎరకొట్టలేవు. ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు? నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు ఇవన్నీ చేయకుండా నొట్సలతోనే ఒకటి చెబుతావు, నోటితోనేమో ఒకటి చెబుతావు. అది చూసారు కదా, ఎవరి మక్కిలు కొడతారు అంటే ఇప్పుడు తాట తీస్తా ఉన్నారు, అందుకు మక్కిలు కొడతా ఉన్నారు. సో ఎవరి మక్కిలు కొడతారు అని చెప్పేసి మన కొడాలి నాని గారు అయితే ఫైర్ అవడం జరిగింది అనమాట. నిన్నగాక మొన్న కందుకూరు నియోజకవర్గంలో కూడా ఆయన దందాలు కొనసాగుతున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ న్యూస్ ఛానల్లోనే వేయడం జరిగింది. నెక్స్ట్ మన నంద్యాల జిల్లాలో ఎవరో లేడీ ఎమ్మెల్యేస్ అనుకుంటా, వాళ్ళు కూడా కిచెన్ షాప్ వాడి దగ్గర కూడా కేజీ 10 రూపాయలు వాళ్ళకి కట్టాల్సిందే అంటారంట. నువ్వు ఎన్ని కేజీలు అమ్మితే అన్ని కేజీల మీద ఒక 10 రూపాయలు వాళ్ళకి కప్పం కట్టాలంట. ఇదేమి లెక్కో ఇదేం విడ్డోరో నాకైతే అర్థం కావట్లేదు. చాలా పాపులర్ తెలుగు ట్విట్టర్ పేజెస్ లో వచ్చినాయి. నెక్స్ట్ వేరే న్యూస్ పేపర్స్, హిందీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి అనమాట. అసలు ఏంటిది, ఏంది అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏంటిది, వీళ్ళకి ఎప్పుడు దాడిస్తారు? పిఠాపురంలో ఒక అమ్మాయిని టీడీపీ వాళ్ళే ఇచ్చేసారు. మరి వాళ్ళని ఏం చేశారు? సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టీడీపీ ఆవిడ హైదరాబాద్ గల్లి కంప్లైంట్ ఇచ్చుకుంది. ఆవిడకే న్యాయం చేశారు. మరి నిన్న కాక మొన్న తిరుపతిలో వాడి పేరు ఏం పేరు, జనసేన పార్టీ ఆయన కూడా ఆడపిల్లకి ఏం న్యాయం చేశారు మీరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే తవ్వుకుంటూ పోతే చేయండి. మీరు చేసేది మంచి పనే. కాకపోతే ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారో వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పడకూడదు. ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ మీద పడకోకుండా చూసుకోవాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.